గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మనం ప్రతిరోజు మాస్టర్ 6 స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని 100 to 200 టిప్స్ క్యాప్చర్ చేస్తాం. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది, ఈ రోజు ట్రేడ్స్ ఎట్లా ప్లాన్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు నిన్న మార్కెట్ ఏం చేసింది అంటే, నేను నిన్న మీకు ఈ 3 జోన్స్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ 2 ఎల్లో జోన్స్ ఇచ్చాను. ఈ జోన్స్ ఇంపార్టెంట్, అప్ సైడ్ ఎంట్రీ చూడడానికి అని చెప్పాను. అండ్ ఇంకో విషయం కూడా చెప్పాను, మార్కెట్ ట్రెండ్ అప్ ట్రెండే ఉంది, ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలని కూడా నేను క్లియర్ గా చెప్పాను నేను మీకు. సో ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాలని చెప్పాను. కానీ ఇక్కడ మార్కెట్ ఏం చేసిందంటే, ఎంట్రీ అనేది మిస్ అయింది, జస్ట్ లో ఎంట్రీ మిస్ అయింది. ఈ జోన్ ని మార్కెట్ టచ్ చేయకుండానే మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో అక్కడ నుంచి మార్కెట్ పెరుగుతూనే ఉంది, ఇక్కడ మనకి ఎంట్రీ మిస్ అయింది. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసిందో, బ్రేక్అవుట్ చేసిన తర్వాత మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిందని చెప్పి నేను మీకు ఈ గ్రీన్ జోన్ కూడా ఇచ్చాను, ఆ రెడ్ జోన్ కూడా ఇచ్చాను. మళ్ళీ ఈ జోన్స్ ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ జోన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని అప్ సైడ్ ఎంట్రీ చూడాలని చెప్పాను. కానీ మార్కెట్ ఎట్లాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ పెరుగుతూనే వచ్చింది. సో నిన్న మనకు గోల్డ్లో ఎట్లాంటి ఎంట్రీ రాలేదు, బట్ మనం అనుకున్నట్లు డైరెక్షన్ మాత్రం అప్ సైడ్ మూవ్మెంటే ఇచ్చింది. సో మరి గోల్డ్ ఈ రోజు ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది? సో ఈ రోజు కీ లెవెల్స్ ఏవి ఒకసారి చూద్దాం. మనకు మార్కెట్ ఈ రోజు మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్, ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. వెయిట్ చేయండి, మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చే వరకు. ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు, ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇది సేఫ్ జోన్. మీరు ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తే సేఫ్ జోన్. మార్కెట్ ఇక్కడ వరకు వచ్చే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఇది కాకుండా ఇంకొక జోన్ కూడా ఇంపార్టెంట్ జోన్, మనకు ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. ఈ జోన్ కూడా ఇంపార్టెంట్, మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి మీరు ప్రాపర్ కన్ఫర్మేషన్ గురించి వెయిట్ చేయండి. ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే ఇక్కడ సైడ్ నుంచి కూడా మీరు అప్ సైడ్ ఎంట్రీ చూడొచ్చు. సో ఇది కాకుండా వేరే న్యూ స్ట్రక్చర్స్ ఏమైనా క్రియేట్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ లో చూసుకుంటూ మీరు ట్రేడింగ్ చేయండి. ఇంకొకటి, ఎట్టి పరిస్థితులు వితౌట్ కన్ఫర్మేషన్ తో ట్రేడ్ చేయండి, విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తేనే ట్రేడ్ చేయండి. ఒకవేళ మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేసి ప్రాపర్ బ్రేక్ డౌన్ చేసి రీటెస్ట్ చేస్తే ఇక్కడ సైడ్ నుంచి మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. అక్కడ నుంచి మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం షిఫ్ట్ అయిపోతుంది. అప్పటి వరకు ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఈ గ్రీన్ జోన్ పైన ఉన్నంతసేపు ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. సో ఇది గోల్డ్. ఒకసారి బీటీసీ చూద్దాం. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బీటీసీ ఆల్రెడీ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది, మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. బీటీసీ మార్కెట్ ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది డౌన్ సైడ్ కి. సో మరి డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలంటే కీ జోన్స్ ఏవైతే అంటే, ఈ జోన్ ఇంపార్టెంట్, ఈ పర్పుల్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ పర్పుల్ జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నుంచి ఒక డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. అది కాకుండా ఈ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ దగ్గరికి వచ్చి గ్రీన్ జోన్ అనుకుందాం, ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ చూడండి. అండ్ ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికి వచ్చి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ సైడ్ నుంచి డౌన్ సైడ్ ఎంట్రీ అని చూడండి. ఈ 3 జోన్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా ఈ 2 ఎల్లో జోన్స్ కూడా ఇంపార్టెంటే, వీటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. వీటి దగ్గరకు వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ సైడ్ నుంచి కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు, ఇక్కడ సైడ్ కూడా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ అనేది చూడొచ్చు. సో ఈ జోన్స్ కూడా ఇంపార్టెంట్. బట్ బీటీసీ మాత్రం ఓన్లీ డౌన్ సైడ్ ఎంట్రీస్ చూడండి, గోల్డ్ లో మాత్రం అప్ సైడ్ ఎంట్రీ చూడండి. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో నేను ఇస్తున్న లెవెల్స్. అండ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో కూడా సేమ్. ఒకవేళ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఇది సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ గ్రీన్ జోన్ మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ మీరు చూడొచ్చు, ఇది సపోర్ట్ గా యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఇక్కడ వరకు మాత్రం మీరు ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఐడెంటిఫై చేయాలి. సో మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి అండ్ టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది.
లైక్ చేయండి ప్రతి వీడియోని. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఓకే, 30 minutes టైం ఫ్రేమ్ లో ఇంకొక 2 జోన్స్ కూడా యాడ్ అయ్యాయి. ఈ ఎల్లో జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ ఎల్లో జోన్ దగ్గరికి వచ్చినప్పుడు అప్ సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వస్తే. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని కూడా బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఈ జోన్ ని కూడా మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే ఈ రెడ్ జోన్ దగ్గర ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ 2 జోన్స్ ఇంపార్టెంట్. అది కాకుండా మార్కెట్ డైరెక్ట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది అనుకోండి, ఈ రెడ్ జోన్ ని ఈ విధంగా మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. సో ఇది కూడా మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ గా ఉంది. దీంట్లో కూడా ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఈవెన్ మీరు గోల్డ్ లో చూసినా, బీటీసీలో చూసినా, దీంట్లో అయినా సరే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది. సో ఓన్లీ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే ఐడెంటిఫై చేయాలి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ఎంట్రీ తీసుకోండి. సెటప్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. నో ట్రేడింగ్ ఆల్సో వెరీ గుడ్ డే. లాస్ అవ్వడం కంటే మనకున్న ఫండ్స్ ని మనం కాపాడుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా ఏమైనా న్యూ లెవెల్స్ యాడ్ అయినా నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.